2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. అంధకారము నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, అది యేసు పరిశుద్ధాత్మని యొక్క కృమ్మరింపు, పరిశుద్ధాత్మని యొక్క జీవజల ఊటలు ప్రవహింపచేసేటటువంటి ఆ యాక్టివిటీ ఏమిటి అని అంటే దేవుడు మన హృదయములలో ప్రకాశింపటం. ఈ లోక అంధకార సంబంధమైనటువంటి యుగదేవత ఈ లోకములో ఉన్నటువంటి ఎవరైతే వాడి అధికారము క్రింద ఉన్నారో ఆ వారి యొక్క ఆత్మీయ నేత్రములు, మనోనేత్రములకు ఏం కలుగజేసింది? గుడ్డితనము కలుగజేస్తే మనము ఎవరము? ఆ గుడ్డితనము పోగొట్టుకుని దేవుడు పిలువగా వచ్చినటువంటి ఆయన యొక్క వెలుగు మన హృదయంలో ప్రకాశింపగా తేట తెల్లగా ఈ ప్రపంచమును చూసేవారమై ఉండాలి. దేవునితో ఉన్నటువంటి సహవాసములో ఇంకా మన హృదయాల్లో ఉన్నటువంటి అంధత్వాన్ని పోగొట్టుకోకుండా ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క ఫలమును ఇంకా మనం అనుభవించని వారముగా ఉంటే ఏం లాభం? మన దగ్గర కొంతమంది నిద్రిస్తారు ప్రభువులో, మనం అలాగే ఉంటాం. నేను ఉన్నాను అనుకుంటాం, కానీ ఎందుకున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటాం.